పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మంచినీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అక్కడ స్థానికులు అంటున్నారు. సంవత్సరాల నుంచి మంచినీరు సరఫరా నిలిపివేయడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేసవి కాలం కావడంతో ఇళ్లలోని బోర్వెల్ నుంచి నీరు రాక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గ్రామంలోని నిరుపయోగంగా 2 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయని, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు వెంటనే మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలం పనులకి వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి నీళ్లు అడుగుతుంటే ఎవరు ఒక చుక్క నీళ్లు అట్లా బావి వేయించారు కూడా బావి కాడ నీళ్లు తీసుకోవడానికి కూడా మాకు అడ్డం పడుతున్నారు. పిల్లలు వెళ్ళినా పిల్లల్ని కొడుతున్నారు, పెద్దోళ్ళు వెళ్ళినా పెద్దోళ్ళ మీద తగాదాడుతున్నారు. నీళ్లు లేక తల్లాడిపోతున్నారు. వచ్చిన బండికి అడ్డం పడి నీళ్లు వేయనీయకుండా చేస్తున్నారు. మేము ఎలా బతకాలి, ఎలా చేయాలి? పొలం పనులకి వెళ్ళొచ్చి మేము నీళ్లు లేక తల్లాడిపోతున్నాము. మాకు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. వచ్చిన బండి కూడా వెనక్కి పంపిస్తున్నారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాకు నీళ్లు లేక రోడ్ల మీద పడాల్సి వస్తుంది. నా పేరు దొడ్లేరు గ్రామంలో వచ్చేసి ఒక చెరువు, 2 పెద్ద ట్యాంకులు ఉండి కూడా ఈ నాయకులు ఓట్లు వేసుకున్నారు. కానీ ఆ దండు బజార్కి వచ్చేసి ఒక బోరు వేయడం లేదు. ఆ దండు బజార్ వాళ్ళు ఎంత సమస్యగా నీటి సమస్య కోసం రోడ్డు ఎక్కారు. ఈ రోజు కనీసం ఒకరికి బోరు వేయడానికి లేదు. సరే వాళ్ళు డబ్బులు పెట్టి రోడ్డు మీద బోరు వేయించుకుంటుంటే 30 అడుగులు బోరు వేయించి కూడా మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళు అడ్డుకున్నారు. ఆడ